అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం సియాటల్, అమెరికా. మన నేటి కవిత సమూహంలో ఈ మాసం బాల సాహిత్య మాసంగా ప్రకటించబడిందని తెలుసు కదా. అందులో భాగంగా చదువు అన్న అంశానికి గాను ఈ వారం దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఉంటుంది. మన నేటి కవిత సమూహ కవిమిత్రులు రాసిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపికైన వాటితో ఈరోజు మన కార్యక్రమం ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది. అలాగే అత్యుత్తమ కవితల్ని ఎంపిక చేసి అభినందనలు తెలుపుతున్న గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి మనందరి తరపున ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ కవులకు కవయిత్రులకు స్వాగతం పలుకుదాం. వారికి శుభాభినందనలు తెలియజేద్దాం. గురువులు, సలహాదారులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా నమస్కారములు. నా పేరు కొలిచిన విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో చదువు అనే అంశానికి నా కవితా శీర్షిక మనుగడకు మార్గదర్శి. చదువు జ్ఞానబోధ చేసే గురువు, మనిషి మనుగడకు ఆధారవు. చదువుకు లేదు కొలమానం, చదువు లేని బతుకు హీనం. ఆదిమానవుడు ఆధునికంగా ఎదిగినా, యంత్రాల పనిముట్లు మంత్రమేసినట్లు గిరగిరా తిరిగినా, వ్యాధులను నివారించి ఆయువుకు ఊపిరులు పోసి వైద్యులే ధన్వంతురులై సేవలు చేసినా, అంతరిక్షంలో కాలు మోపిన, ఆకాశయానాలు చేసిన, అందలాలు ఎక్కించిన, చదువే వాటికి ఆధారం, చదువే దానికి శ్రీకారం, చదువుతోనే సాకారం. భవితకు బంగారు బాట వేసేది చదువే. చదువు మర్మం తెలుసుకో, విలువ తెలిసి మసలుకో, చదువుతో సంస్కారం నేర్చుకో. ఓ విద్యార్థి, చదువులు చక్కగా చదువు, చక్కని బుద్ధిని వదవు. నమస్కారం. నేటి కవిత బాల సాహిత్య మాసోత్సవ కవిత. అంశం చదువు. నా పేరు సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు నుంచి. శీర్షిక చదువుకుంటే. బాలబాలికలారా, భావి భారత విధాతలారా, చదువు కొమ్మకు పూచిన పువ్వుల్లారా, చదువుకుంటే మీకు సుఖము కలుగును. చదువులమ్మ ఒడిలో గోలలాడమనింది. పలకా బలపం పట్టి అక్షరాలు నేర్చుకో. బడిలో దేవుని గుడిలో చదువుకు ఉంది ప్రాధాన్యత. చదువే విజ్ఞాన సర్వస్వం. చదువే కదా అన్నిటికీ మూలం. అక్షరాల జ్ఞానరహితం, మోసపోవుట తథ్యం. విద్య లేనివాడు వింత పశువని నానుడి. విద్యను అర్పించినవాడు ఉన్నతిని పొందిన ఘనుడు. చదువు విలువ తెలుసుకొని అక్షరాల విత్తులు నాటుకొల్పు. భవిష్యత్తు బంగారు సోపానం. సంతకంతో తేలిపోవు నువ్వు విజ్ఞానివని. చదువుతో పాటు సంస్కారం నేర్చుకోమని. చదువు లేని నాడు చవటని, చదువు లేనివాడు చవటని, గమ్యం తప్పిన మూర్ఖుడని. నాకు అవకాశం కల్పించిన నిర్వాహకులు దాస్యం లక్ష్మయ్య గారు మరియు దాస్యం సేనాధిపతి గారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంశం నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. నేటి కవిత విభాగంలో ఈరోజు అంశం చదువు బాలల గేయం.
నా శీర్షిక పేరు చదువులమ్మ. ఎదిగే ఏకైక బిడ్డతో ఒక తండ్రి ఆలాపన. చదవాలమ్మా చదవాలి, బతుకున ఎంతో ఎదగాలి. ఎంతెత్తుకు ఎదగాలంటే అంతే శ్రద్ధతో చదవాలి. అదే ముఖ్యం తల్లి. చదివే జీవిత తేజం, చూపును బతికే మార్గం. ఎంతో ఎత్తుకు ఎదిగి కావాలి నీవే ఒక మార్గం. గురువే నీకు సర్వం, గురువే నీకు దైవం. గురువే లేనిచో లోకం అంతా చీకటిమయం. నిలవాలి చదువున ప్రథమం, సాధించాలి అన్నిట విజయం. చదువుకు లేదెప్పుడు అంతం, ఆచరించిన బ్రతుకే ఆనందం. చదివి చదివి నీవు, ఎదిగి ఎదిగి నీవు ఉద్యోగివి అయినా, అధికారివి అయినా, ధర్మం తప్పక నడచి అందరి క్షేమం కోరి నీ విధి నీవు నిర్వర్తిస్తే మా జీవితమే ఇక ధన్యం. అందరికీ ధన్యవాదములు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం నా కవిత అత్యుత్తమంగా సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. దృశ్య కవిత గానలహరికి సెలెక్ట్ అయిన సందర్భంగా ధన్యవాదములు గురువర్యులకు. చదువు అనే అంశానికి నా శీర్షిక సంస్కారం. విద్య లేని వారు వింత పశువన్నారు విజ్ఞులు. చదువు సంధ్యలు నేర్పు సమున్నత సంస్కారం. భావ అంతరాలను బహుబాగా గుర్తించి బంగారు బాటకు దారివేసే బహుముఖ ప్రజ్ఞకు సూచి. పరులు దోచుకోలేని సంపద నరులు నేర్చుకునే చదువు. విజ్ఞానాలకు మూలము, విచక్షణలకు బలము. రాతి గుహల్లో రంజిల్లిన జీవితం రంగు భవనాల్లోకి మారింది. కాలినడకలను కనుమరుగు చేసి క్రాంతిగా వాహనాలు అందించింది. ఎన్నో చరిత్రలను రాయించి భవితవ్యాలను సరిదిద్దు పారిశ్రామిక ప్రగతికి దారివేసి కాలగణనలతో కవాతు చేసింది. సాంకేతికతల సంబరాలకు మార్గం చూపి అంబరమున నిక్షిప్తమైన ఖగోళ వింతలను కళ్ళకు కట్టినట్లు చూపింది. ధన్యవాదములు. ఆత్మీయ కవిమిత్రులందరికీ నమస్కారం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు బెంగుళూరు. ఈనాటి దృశ్య కవిత గానలహరిలో నా కవిత శీర్షిక వినోదమే. ఆటపాటలంటే ఎంతో ఇష్టమున్న బాలబాలికలారా, చదువు ఒక వినోదమే ఎదుగుతున్న మీ మెదళ్ళ కుదుళ్ళకి. విజ్ఞాన శాస్త్రం పేరిట విషయాలను వల్లెవెయ్యడమే కాదు, పరిశోధనలు, ప్రయోగాలు మీరు చెయ్యొచ్చును తెలుసా? పుట్టుకతోటే శాస్త్రజ్ఞులవుతారా ఎవరైనా? ఆడుతూ పాడుతూ చదువుకుంటూ విషయాలను గ్రహించేవారే అద్భుత విన్యాసాలు చెయ్యగలరు. చదువంటే పుస్తకాలను వల్లెవేయించే యంత్రమేమీ కాదు సుమా, కళలకది నెలవు. ఎందులో మీకు అభిరుచి ఉందో అదే చక్కగా నేర్చుకొని తారాస్థాయికి చేరుకోండి. అవకాశాలు ఆకాశంలో చుక్కలన్నీ. కళ్ళు చెవులు 100% పనిచేసే వయసులోనే చదువుకోండి. కాలుతా చేయూత అక్కరలేని తరుణ వయస్సులోనే నచ్చిన విద్యను కళను చేపట్టండి. చెయ్యి తిరిగిన వారుగా సేవలు చేయండి అమ్మా నాన్నలకు, చుట్టుపక్కల వారికి. ఉన్నంతలో ఉన్నతంగా బ్రతకాలంటే చదువే మార్గం. ఎన్నడైనా నీకు నువ్వు యోచించి ఒక నిర్ణయానికి రావాలంటే విద్యయే అందుకు ఆసరా అవుతుందని తెలుసుకోండి బాలబాలికలారా, సహజ ప్రతిభావంతులారా. నా ఈ కవితను అత్యుత్తమ కవితలలో ఒకటిగా ఎంపిక చేసి ఇంత చక్కటి కార్యక్రమంలో చదివే అవకాశాన్ని కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, నేటి కవిత సమూహ అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని
ఎంతో నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ సాహితీ మిత్రురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. తోటి కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు. స్వస్తి. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా బాల సాహిత్య మాసంలో అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక గౌరవం. విద్య లేనివాడు వింత పశువన్నారు పెద్దలు. బాలల్లారా రారండి చక్కగా బడికి పోదాము, బుద్ధిగా చదువుకుందాము. బాలల్లారా రారండి చక్కగా బడికి పోదాము, బుద్ధిగా చదువుకుందాము. విద్య తెలుగును విజ్ఞానం, వచ్చు జీవితంలో పురోగమనం. విద్య లేనిచో బ్రతుకగును తిరోగమనం. విద్య నేర్వనిచో అయ్యేను బ్రతుకు శూన్యం. పెద్దల మాట చద్దన్నం మూట, పెడచెవిన పెడితే అయ్యేను బ్రతుకు ముళ్ళబాట. ఉన్నత విద్య నేర్పును సంస్కారం, సంరక్షించును సంస్కృతి సాంప్రదాయం, నిర్మించును సభ్య సమాజం. విద్యార్జనతో అర్జించిన జ్ఞానం తరిమి కొట్టును అజ్ఞానం. అయ్యేను జీవితమంతా వెండి వెలుగులమయం. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్డదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం చదువు అనే అంశానికి మంత్రం అనే శీర్షికతో బాల సాహిత్యానికి అనుగుణంగా నేను రాసిన కవితకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, అలాగే రూపలత గారికి నా నమస్సులు. కవిత. నువ్వు ఉన్నది సంఘంలో కాదు కదా అడవిలో, తెలుసుకోవాలి నువ్వేంటో, అర్థమవ్వాలి నీ పరిసరాలేంటో, తరచి చూడాలి నీ మార్గమేంటో, మరువకూడదు నీ మనుగడేంటో. నీతోనే ఉన్నది నీ భవిత, ఎవరో రాయరుగా నీ రాత. పుస్తక పఠనంలో సమస్తమే తెలియదా, అక్షర సేద్యంలో జ్ఞాన ఉత్తులు మొలకెత్తవా. చదువులమ్మ కొలువు మనబడి, అక్షర భిక్షకు నెలవు గురువే కాదా. దిద్దించిన అక్షరాలు లక్షణాలుగా మార్చగా, మనిషిని మహనీయుని చేయు మంత్రం చదువుగా. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ముంతాజ్ బేగం. నేను ఆంధ్ర ఏలూరు నుంచి ఈ వారం అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవిత అక్షరాల బండి. బండెండి బండి అందమైన బండి, అక్షరాల బండి పుస్తకాల బండి. ఎంత వెలుగు దానిలో, ఎంత వికాసము దానిలో. బండెండి బండి అది చదువులా బండి. బుడిబుడి అడుగులతో అక్షరంలా వస్తుంది, ఆకాశంలా చుట్టూ వ్యాపిస్తుంది. అజ్ఞానాన్ని పారద్రోలుతుంది, మధురమైన మాటలా వినవస్తుంది, మంచితనాన్ని నేర్పిస్తుంది. కథలా వచ్చి చుట్టేస్తుంది, నైతిక విలువలతో మానవత్వాన్ని మేలుకొల్పుతుంది, ధైర్యాన్ని పురికొల్పుతుంది, భయాన్ని పారద్రోలుతుంది. విరోధం స్వార్థం వలదంటుంది, దురాశ దుఃఖానికి చేటని బోధిస్తుంది. ఆటై పాటై అలరిస్తుంది, సహనానికి క్రమశిక్షణకు పునాదిరాయి అవుతుంది. పుస్తకముగా ఓ మంచి నేస్తమై, కరమున ఆభూషణమై వచ్చి చేరుతుంది. జ్ఞానమంత్రాన్ని బోధిస్తుంది. నిరాశ నిస్పృహలు మన ఛాయలకు రాకుండా తరిమేస్తుంది. ఒక్కసారి చేయి పట్టుకుంటే వదలనంటుంది. ఎంత పంచితే అంత పెరుగుతూ ఉండే విజ్ఞాన వారధి అది. బండెండి బండి చదువులా బండి, దానికి ఎల్లలే లేవండి, ఏ తేడాలు లేవండి. జ్ఞానము పంచడమే దాని పనండి, అందరము ఆ చదువుల బండి ఎక్కి ఆశల తీరం చేరుదాము రండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు, ఈ కార్యక్రమ నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేటి కవిత
దృశ్య కవిత గానలహరికి నమస్కారములు. లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. అత్యుత్తమ కవితగా బాల సాహిత్యంలో చదువు అనే అంశంకు అందమైన భవిత నా శీర్షికకు ఎంపిక చేసినటువంటి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి మనపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కవిమిత్రులందరికీ అభినందనలు. నా శీర్షిక అందమైన భవిత. చదువుకో బాలక చదువుకో, గుమ్మాన్ని దాటి లోకాన్ని తెలుసుకో, గురువుగారు చెప్పింది బాగా వినుకో, మహాజ్ఞానాన్ని గ్రహించి పొదువుకో, అందమైన భవితని తీర్చిదిద్దుకో. బడికెళ్ళి పుస్తకాన్ని వదలకుమా, గుడికన్నా పదిలమని మసులుమా, లోలోన భయాన్ని వదిలించుమా, కోరుకున్న ఆశల్ని నిజం చేయుమా, చేరుకున్న ఆశయాల్ని నిలుపుమా. చదువుతో సంస్కారం అబ్బురా, మెదడుకు పదును పెట్టవచ్చురా, బరువు బాధ్యతలు పంచుకోరా, లోకజ్ఞానాన్ని తెలుసుకోవచ్చురా, మానవత్వాన్ని పంచి కీర్తి వచ్చురా. చదువుతో సంఘంలో గౌరవమేరా, ఉన్నతంగా ఎదగడానికి దోహదమేరా, ప్రశ్నించే ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచురా, 10 మందికి ఆదర్శమై నిలబడేవురా, దేశ ప్రగతికి నువ్వు భాగస్వామ్యమేరా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. నేటి కవిత సభ్యులకు, గురువులకు, నిర్వాహకురాలకి అందరికీ నమస్కారం. నా పేరు రాణి పార్థివన్, ఊరు చెన్నై. నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. నా కవిత శీర్షిక చదువుల తల్లికి జోహార్లు. ఆల అక్షరమాల, గుణింతాల గుడి, పదాల వాక్యాల అల్లిక, వాగ్దేవి మనుషులకు ఇచ్చిన వరం, అదే చదువు. భగవంతుడు మనిషికి మాత్రం ఇచ్చిన కానుక మాట. మనసులో మాటను, మెదిలే ఆలోచనలను బయట పెట్టాలంటే, 10 మందికి చేరాలంటే, అక్షరమై అచ్చైతేనే అందరినీ చేరుతుంది. దానికి కావాలి చదువు. వృత్తి ఏదైనా వృద్ధి చెందాలంటే కావాలి అక్షర జ్ఞానం. జ్ఞానమున్న విజ్ఞాన ప్రపంచంలో బ్రతికేందుకు కావాలి చదువు. పెరిగింది లోకం సాంకేతికంగా, పరిస్థితులు బట్టి పరుగిడాలంటే ఉండలేము పామరులుగా. బొగ్గులాంటి మేధను సానబెట్టి చేస్తుంది వజ్రం చదువు. తెలివిని ఉలితో కొట్టి చైతన్యం కలుగు చేస్తుంది చదువు. ఏ పరిస్థితుల్లో ఉన్నా దానం చేయగల మన చేతిలోని సొత్తు విద్య. నిరక్షర కుక్షిలా ఉంటే నిరాశే. ఆడపిల్ల చదువుకుంటే అదే స్వశక్తితో నిలవగల ఆస్తి. బాల కార్మికులుగా మగ్గిపోతున్న బాలలకు అందిస్తే అక్షరాలు వెలుగుతుంది వారి జీవితం. అదే ఆ చదువుల తల్లికి మన కానుక. అదే ఆ చదువుల తల్లికి మన కానుక. అందరికీ నమస్కారం. నేటి కవిత సమూహ గురువు గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, దృశ్య కవిత గానలహరి నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత వారికి అనేక వందనములతో ఈనాటి నా కవితా శీర్షిక జ్ఞాననేత్రం. బడివోడి జ్ఞాననేత్రం. నల్లబల్ల శుద్ధముక్క గురువు 6000. సంస్కారం నేర్పని చదువు స్వార్థం పీఠముడి వేసుకొని లోకానికి బరువు. శాస్త్ర విజ్ఞానము సముద్రమంతా, మనిషి నేర్చుకునేది ముత్యమంతా. తరగతి గది సమసమాజ స్థాపనకు పునాది రాయి. పరోపకారిగా నిలవడమే బతుకును పండించే జకుమకరాయి. బతుకుదారిలో ఎందరో గురువులు,
ప్రతి తరగతిలో నేర్పిరి నైతిక విలువలు. మనసుతో వినుకుంటే సమస్యల చిక్కుముళ్లకు పరిష్కారాలు, వారి నుడువులలో జీవిత సాఫల్యత సూత్రాలు. చదువరి ప్రతి నిత్యం విద్యార్థి సామాజిక అసమానతలను రూపుమాపే కార్యశీలే. ప్రతిజ్ఞా పాఠం అలవర్చుకుంటే మన చుట్టూ ఉన్నవారు బంధుమిత్రులే. ప్రేమించే తత్వాన్ని చేబూనితే గురువులందరూ దారిదీపాలు. నమస్కారములతో ధన్యవాదాలు. ఏడేలి రాములు, ఎల్కలపేట. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంతి రేవూరి కొంపల్లి. చదువు అనే అంశం గురించి నేటి కవితలు సమూహంలో నేను రాసిన కవిత జీవిత సర్వస్వం అనే శీర్షికతో రాసిన కవితని అత్యుత్తమ కవితగా సెలెక్ట్ చేసినందుకు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ లక్ష్మయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి రూపలత పత్తిపాటి గారికి ధన్యవాదాలతో కవితలోకి వెళ్దాము. అంశం చదువు. శీర్షిక జీవిత సర్వస్వం. ఇది బాల సాహిత్యం కోసం రాసిన గేయ పద్ధతిలోనే మీకు నా కవితను వినిపిస్తాను. చదువేగా జీవిత సర్వస్వం, చదువేగా జీవిత సర్వస్వం. ఆ చదువు లేని వారి బ్రతుకు వ్యర్థం వ్యర్థం. చదువేగా జీవిత సర్వస్వం. ధనమునెవరైనా దొంగిలించవచ్చుగా, చదువు నటుల దొంగలు దోచలేరుగా. చదువు మాత్రమే మనల ఉన్నతులను చేయు, ఆ చదువునెప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకు. ఆ చదువునెప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకు. చదువేగా జీవిత సర్వస్వం. పంచిన కొలది తరుగు దాచుకున్న ధనము, పంచిన కొలది పెరుగు మన విద్యాధనము. విద్య లేని వాడొక్కడే కాదు వింత పశువు, ఆ విద్యను పంచక దాచిన వాడు మరో పశువు. చదువేగా జీవిత సర్వస్వం. చదువేగా జీవిత సర్వస్వం. చదువు పశువుల వంటి మనుషుల మహామనిషి చేయు, మూర్ఖత్వపు మట్టి ముద్దలు చెక్కిన శిల్పాల గుదురు. చదువుకు వయసుకు అసలు సంబంధం లేదుగా, చదువుకు వయసుకు అసలు సంబంధం లేదుగా. దూర విద్య దగ్గరి దారిలో చదువునందుకుందాం. చదువుకున్న చదువెప్పుడు మన విలువ పంచును. చదువేగా జీవన సర్వస్వం. చదువేగా జీవన సర్వస్వం. చదువుపై ఇష్టాన్ని పెంచుకుంటూ చదవాలి, రేపటి కాలానికి అనుగుణంగా చదువుని మెరుగుపరుచుకో. ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా మనకిష్టం, ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా మనకిష్టం. చదువుతో మనము పెంచుకోవాలి గౌరవం. చదువేగా జీవిత సర్వస్వం.
చదువేగా జీవిత సర్వస్వం. ఆ చదువు లేని వారి బ్రతుకు వ్యర్థం వ్యర్థం. చదువేగా జీవిత సర్వస్వం. బాలలు అందుకే అందరూ చదువుకోవాలి. ఆ సరస్వతి దేవి యొక్క కరుణా కటాక్షాలు అందరి బాలల మీద ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువులకి వందనాలతో ప్రశాంతి రేవూరి కొంపల్లి. నమస్కారం. కదండి మన నేటి కవిత సమూహ కవులు కవయిత్రులు వారి చదువు అన్న అంశానికి వినిపించిన కవితలు ఆద్యంతం మిమ్మల్ని అలరించాయని భావిస్తూ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో వ్రాయండి. వచ్చే వారం కలిసేదాకా సెలవు. ధన్యవాదాలు. నమస్కారం.